ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం ఆలోచించేద్దాం. పాఠం పేరు ఫిలిప్పీ సంఘం యొక్క బలాలు బలహీనతలు. భూమి మీద ఉన్న ఏ సంఘం కూడా పరిపూర్ణమైన సంఘం కాదు. ప్రతి సంఘంలో ఏ కొన్ని లోటుపాట్లు ఉంటాయి. ఖచ్చితంగా వాటిని తెలుసుకోవాలి, సరిచేసుకోవాలి, ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సంఘం ఎప్పుడు పరిపూర్ణమైన సంఘంగా మార్చబడుతుందంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి సంఘాన్ని ఎప్పుడైతే పరలోకానికి తీసుకెళ్ళిపోతాడో అప్పుడు మాత్రమే ఒక సంఘం పరిపూర్ణమైన సంఘంగా మారుతుంది. అప్పటి వరకు భూమి మీద ఉన్న సంఘాలన్నీ సంపూర్ణ సంఘాలుగానే ఉంటాయి. కొన్ని లోపాలు ఉంటాయి, ప్రతి సంఘంలో ఉంటాయి. ఎంత బెస్ట్ సంఘం అనుకున్నా, ఎంత బెస్ట్గా వాక్యం చెప్పినా ప్రతి సంఘంలో చిన్న చిన్న లోటుపాట్లు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. లోటుపాట్లు మనం గుర్తించాలి, గమనించాలి. లోటుపాట్లు సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. ఇకపోతే ఫిలిప్పీ సంఘం యొక్క బలాలేంటి, బలహీనతలేంటి, అవేంటో మనం తెలుసుకునే ముందు ఫిలిప్పీ సంఘం యొక్క చరిత్ర మనకు తెలియాలి. బైబిల్లో ఏ సంఘ చరిత్ర మనకు తెలియాలన్నా అపోస్తుల కార్యాలపై మనకు కొంత అవగాహన ఉండాలి. సుమారుగా బైబిల్లో 21 పత్రికలు ఉంటాయి. కొత్త నిబంధనలో సుమారుగా 21 పత్రికలు ఉంటాయి. ఈ 21 పత్రికలు మనకు అర్థం అవ్వాలి అంటే, ఈ 21 పత్రికలు మనం అర్థం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ 21 పత్రికలకు సంబంధించిన చరిత్ర అంతా అపోస్తుల కార్యగ్రంథాల్లో ఉంటుంది. అపోస్తుల కార్యగ్రంథం ఎవరికైతే బాగా అర్థమవుతుందో, ఎవరైతే బాగా చదువుతారో, ఎవరైతే బాగా దాన్ని పరిశీలన చేస్తారో వారికి మాత్రమే కొత్త నిబంధనలో ఉన్న 21 పుస్తకాలు అర్థమవుతాయి. కొత్త నిబంధనలో 21 పుస్తకాలు మీకు అర్థం అవ్వాలి అంటే మీకు అపోస్తుల కార్యాలపై ఉండాలి, అవగాహన ఉండాలి. అపోస్తుల కార్యాలపై అవగాహన ఉంటేనే 21 పుస్తకాలు మీకు అర్థమవుతాయి. ఏంటి అపోస్తుల కార్యాలు అనే అపోస్తుల కార్యాలు ఏముంది? అపోస్తుల కార్యాల గ్రంథాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని మనం ఆలోచన చేస్తే, అపోస్తుల కార్య గ్రంథాన్ని రాసింది లోకా గారు. ఆ గ్రంథాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఆ గ్రంథాన్ని 2 భాగాలుగా మనం విభజించాలి. ఎలా విభజించాలంటే, ఒకటి పేతురు పరిచర్య, రెండోది పౌలు పరిచర్య. పేతురు పరిచర్య ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం నుండి అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం వరకు పేతురు గారు పరిచర్య మనకు కనబడుతుంటుంది. పేతురు యోహాను కూడా కలిపి ఉంటారులేండి, అందరూ కలిపి చేస్తుంటారు. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం దగ్గర నుండి 28వ అధ్యాయం వరకు పౌలు గారు పరిచర్య. అపోస్తుల కార్యాలని 2 భాగాలుగా విభజించాలి. ఒకటేమో పేతురు పరిచర్యగా, రెండోది పౌలు పరిచర్యగా. పేతురు పరిచర్య ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 12వ అధ్యాయం వరకు పేతురు పరిచర్య ఉంటుంది. 13వ అధ్యాయం దగ్గర నుంచి 28వ అధ్యాయం వరకు పౌలు గారు పరిచర్య ఉంటుంది. ఇక పౌలు గారు పరిచర్యను కూడా 6 భాగాలుగా విభజించుకోవాలి. 6 భాగాల్లో మొట్టమొదటి భాగానికి ఉన్న పేరు ఏంటంటే పౌలు గారి యొక్క మొదటి సువార్త ప్రయాణం. అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అంటే, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుండి అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 35వ వచనం వరకు పౌలు గారి యొక్క మొదటి సువార్త ప్రయాణం కొరకు సంబంధించిన వివరాలు ఉంటాయి. ఆ మొదటి సువార్త ప్రయాణంలో ఎవరెవరు వెళ్ళారు అంటే, పౌలు, బర్నబా, మార్కు. 6 భాగాల్లో మొదటి భాగం. 6 భాగాల్లో 2వ భాగాన్ని మనం ఎలా చూడాలంటే, పౌలు గారి యొక్క 2వ సువార్త ప్రయాణం. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అంటే, అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 36వ వచనం దగ్గర నుండి అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 22వ వచనం వరకు పౌలు గారి యొక్క 2వ సువార్త ప్రయాణానికి సంబంధించిన వివరాలు ఉంటాయి. ఈ 2వ ప్రయాణంలో ఎవరెవరు వెళ్ళారంటే, పౌలు, శీల, తిమోతి. వీళ్ళు ముగ్గురు 2వ ప్రయాణంలో వెళ్ళినట్లుగా మనం గమనించగలం. ఇక 3వ భాగాన్ని ఎలా చూడాలంటే, అపోస్తులైన పౌలు గారి యొక్క 3వ సువార్త ప్రయాణం. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 23వ వచనం నుండి అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 38వ వచనం వరకు పౌలు గారి యొక్క సువార్త 3వ సువార్త ప్రయాణానికి సంబంధించిన వివరాలు ఉంటాయి. ఈ ప్రయాణంలో ఎవరెవరు వెళ్ళారంటే, అపోస్తులైన పౌలు, తిమోతి, తీతు.
ఇక పౌలు గారి యొక్క పరిచర్యలో 4వ భాగంగా మనం ఎలా చూడాలి? 4వ భాగాన్నిగా ఏం చూడాలంటే యెరూషలేములో పౌలు అపోస్తల కార్యాలు 21వ అధ్యాయం 22వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాలు చదివారనుకోండి, యెరూషలేములో పౌలు గారు ఏం చేశారు, ఎందుకు యెరూషలేం వెళ్లాల్సి వచ్చిందన్న విషయాలు అక్కడ రాయబడతాయి. కైసరియలో పౌలు 5వ భాగం, కైసరియలో పౌలు అపోస్తల కార్యాలు 23వ అధ్యాయం నుండి 26వ అధ్యాయం వరకు మీరు చదివితే కైసరియలో పౌలు గారు ఏం చేశారు, ఎందుకు వెళ్ళారు, ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, అక్కడ జరిగిన విషయాలన్నిపై అక్కడ వివరణ ఉంటుంది. ఇక 6వ భాగంగా పౌలు రోమా ప్రయాణం, అపోస్తల కార్యాలు 27వ అధ్యాయం 28వ అధ్యాయాన్ని కానీ మనం చదవగలిగితే పౌలు రోమా ప్రయాణానికి సంబంధించిన వివరాలు ఉంటాయి. అంటే పౌలు పరిచర్యను 6 భాగాలు చేయాలి. అందులో మొదటి సువార్త ప్రయాణం, 2వ సువార్త ప్రయాణం, 3వ సువార్త ప్రయాణం, యెరూషలేములో పౌలు, కైసరియలో పౌలు, రోమా ప్రయాణంలో పౌలు, ఇలా 6 భాగాలుగా మనం విభజించుకొని, పౌలు పరిచర్య వేరు, పేతురు పరిచర్య వేరు, ఇలా భాగాలుగా మనం విభజించుకొని ఈ అపోస్తల కార్యాలు మనం చదవగలిగితే, ఈ అపోస్తల కార్యాలు మనం అర్థం చేసుకోగలిగితే కొత్త నిబంధనలో ఉన్న 21 పుస్తకాలు మనకు చదువుతుంటే ఈజీగా అర్థమవుతాయండి. ఇక మన టాపిక్ ఏంటంటే ఫిలిప్పీ సంఘం యొక్క చరిత్ర. ఇప్పుడు ఫిలిప్పీ సంఘ చరిత్ర మనకు తెలియాలంటే అపోస్తుల కార్యాల్లో ఉంటుంది. అపోస్తుల కార్యాలు ఎక్కడ ఉంటుంది? అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 6వ వచనం దగ్గర నుండి అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 40వ వచనం వరకు మీరు చదవగలిగితే అక్కడ ఫిలిప్పీ సంఘం యొక్క చరిత్ర కనబడుతుంది. ఫిలిప్పీ సంఘం యొక్క చరిత్ర కనబడుతుంది. ఇక ఈ ఫిలిప్పీ సంఘాన్ని ఎవరు ప్రారంభించారు, ఎలా ప్రారంభించారు అనే విషయాలు మనం జాగ్రత్తగా చూస్తూ ముందుకు వెళ్ళగలిగితే, ఈ ఫిలిప్పీ సంఘాన్ని ప్రారంభించిన వారు ఎవరు అంటే అపోస్తలుడైన పౌలు, శీల, తిమోతి. వీళ్ళు ముగ్గురు పౌలు 2వ సువార్త ప్రయాణంలో పౌలుతో పాటు వీళ్ళు ముగ్గురు కలిసి ఫిలిప్పీ సంఘాన్ని వీళ్ళు ప్రారంభించినట్టుగా మనం గమనించగలం. అది ఎలా ప్రారంభించారు, అసలు ఏం జరిగింది, ప్రారంభించే ముందు ఏం జరిగిందని విషయంలోనికి వెళ్ళి మనం జాగ్రత్తగా బైబిల్ పరిశీలన చేయగలిగితే అసలు ఏం జరిగింది, అది ఎలా ప్రారంభమైంది, దాని సంఘం యొక్క చరిత్ర ఏంటని మనం జాగ్రత్త పరిశీలించుకుంటూ బైబిల్లోకి వెళ్ళగలిగితే అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 6వ వచనం దగ్గర నుంచి మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ఆ సంఘం ఎలా ప్రారంభమైంది, ఆ సంఘం యొక్క చరిత్ర ఏంటి, ఆ సంఘంలో ఎంతమంది మారారు, ఎలా ఆ సంఘం ప్రారంభమైందనే విషయాలు అక్కడ టూకీగా మనం చూడడానికి అవకాశం ఉంటుంది. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 6వ వచనం మనం చదవగలిగితే అపోస్తలుడైన పౌలు తన సువార్త 2వ ప్రయాణంలో ఆయన వెళ్తున్నప్పుడు మొట్టమొదటిగా ఆయన ఆసియా అనే ప్రాంతానికి వెళ్ళాలనుకుంటాడు. ఆసియా అనే ప్రాంతానికి వెళ్ళాలనుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, నాయనా నువ్వు ఆసియా అనే ప్రాంతానికి సువార్తకు వెళ్ళడానికి అవకాశం లేదు అని పౌల్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆపుతున్నట్లుగా మనం గమనించగలం. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఆపుతున్నాడు అని అపోస్తలుడైన పౌలు ఆలోచించి మరొక ఊరు వెళ్ళాలనుకుంటాడు. ఆ ఊరి పేరే బెతూనియా అనే ప్రాంతానికి వెళ్ళాలనుకుంటాడు. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 6వ వచనంలో 3వ లైను, 6వ వచనంలో 3వ లైను, మూసియా దగ్గరికి వచ్చి బెతూనియాకు వెళ్ళుటకు పౌలు గారు ప్రయత్నం చేశాడంట. ముందు ఆసియా వెళ్ళాలనుకున్నాడంట, కానీ పరిశుద్ధాత్మ ఏం చేశాడంట, ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళొద్దన్నాడంట. ఏంటా అని మనోడు ఆలోచించుకుని బెతూనియా అనే ప్రాంతానికి వెళ్ళాలనుకున్నాడంట. ఇప్పుడు ఎప్పుడైతే బెతూనియా ప్రాంతానికి వెళ్ళాలనుకున్నాడో ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారంట, అపోస్తలుడైన పౌలుతో నువ్వు ఆ ప్రాంతానికి కూడా వెళ్ళడానికి అవకాశం లేదన్నాడంట. అంటే అప్పుడప్పుడు ఈ 2 మాటలు బట్టి మనకు అర్థమవుతుంది, అప్పుడప్పుడు మనం దేవుని పనులు చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు వారు కొన్నిసార్లు సేవకుడు కూడా ఆ పని చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తుంటాడు అనమాట, ఆపే ప్రయత్నాలు చేస్తుంటాడు. అలా ఆపుతున్నప్పుడు మనం కంగారు పడకుండా ఎందుకు ఆపుతున్నారనే దానిపై మనం కొంత విశ్లేషణ చేసి చక్కగా ఆలోచించి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి వాళ్ళ దగ్గర సలహా తీసుకుని వెళ్ళడానికి మనం ఏం చేయాలి, ప్రయత్నం చేయాలి. ఇలా ఎప్పుడైతే ఆసియా వెళ్ళొద్దని పరిశుద్ధాత్ముడు ఆపాడో, వెంటనే బెతూనియా వెళ్ళకూడదని యేసుక్రీస్తు వారు ఆపాడో అపోస్తలుడైన పౌలు ఆలోచిస్తున్నాడు. ఇలా ఆలోచిస్తుండగా అపోస్తలుడైన పౌలు గారికి దర్శనం వచ్చింది. ఏమొచ్చిందంటే, మాసిదోనియా దేశస్తులు ఒక నిలబడి మా ఊరు రండి, మా ప్రాంతానికి రండి, మాకు సహాయం చేయమని దర్శనంలో అపోస్తలుడైన పౌల్ని మాసిదోనియా దేశస్తులు ఏం చేస్తున్నాడు, పిలుస్తున్నాడు. చూడండి, ఆ విషయాన్ని కూడా మీరు చూడగలిగితే అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు మాసిదోనియా దేశస్తుడు ఒకడు నిలిచి, నువ్వు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకున్నట్లు
రాత్రి వేళ పౌలుకు దర్శనం కలిగను. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు ప్రయత్నం చేశాడంట. అంటే ఇప్పుడు మాసిదోనియా అనే ప్రాంతానికి ఎవరు పంపిస్తున్నారు? అపోస్తలుడైన పౌలుని ఎవరు పంపిస్తున్నారు? దేవుడే దర్శన రూపంగా మాట్లాడి మాసిదోనియా ప్రాంతానికి దేవుడే పంపిస్తున్నాడు. అంటే దేవుని ద్వారా మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళడానికి ఇప్పుడు పౌలు ఏం చేశాడు? ప్రయత్నం చేస్తున్నాడు, ప్రయాణం చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఏ సంఘమన్నా మనం కట్టాలంటే, ఏ సంఘాన్నైనా మనం ప్రారంభించాలంటే ఖచ్చితంగా దేవుని సహాయంతో, దేవుని ఉద్దేశాల ప్రకారంగా మన సంఘాన్ని ఏం చేస్తుండాలి? ప్రారంభించడం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అపోస్తలుడైన పౌలుకి ఎప్పుడైతే దేవుడు చెప్పాడో మాసిదోనియా సంఘానికి వెళ్ళమని, ఇప్పుడు అపోస్తలుడైన పౌలు మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళడానికి సిద్ధపడిపోయాడు. ఈ మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళాడు. ఇంతకీ ఏంటి మాసిదోనియా అని మనం ఆలోచించగలిగితే, మాసిదోనియా అన్నది ఒక దేశం. మాసిదోనియా అన్నది ఒక దేశం. ఈ మాసిదోనియా అనే ఈ దేశంలో ఒక మూడు ముఖ్యమైన పట్టణాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి పట్టణం పేరు ఏంటంటే ఫిలిప్పు పట్టణం, రెండో పట్టణం ఏంటంటే తెస్సలోనిక పట్టణం, మూడో పట్టణం ఏంటి? బెరాయ పట్టణం. ఈ మూడు పట్టణాలు ఏమంటారంటే మాసిదోనియా సంఘాలుగా పిలుస్తుంటారు. ఈ మూడు పట్టణాలకున్న బైబిల్లో ఉన్న పేరు ఏంటంటే మాసిదోనియా సంఘాలు అంటారు. ఎప్పుడైతే మాసిదోనియా ప్రాంతానికి దేవుడు వెళ్ళమన్నాడో అపోస్తలుడైన పౌలు మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళాడు. మాసిదోనియా ప్రాంతంలో మాసిదోనియాకు సంబంధించిన, ఆ దేశానికి సంబంధించిన ముఖ్యమైన పట్టణం, క్యాపిటల్ ఏంటి అంటే ఫిలిప్పు పట్టణం. అంటే మొట్టమొదటిగా మాసిదోనియా ప్రాంతంలో ఫిలిప్పు అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు. ఆ ప్రాంతానికి వెళ్ళేసరికి ఆ ప్రాంతాన్ని అంతా ఎంక్వైరీ చేశాడు. ఇక్కడ యూదులు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ వారు కూడుకుంటారు, విశ్రాంతి ఎక్కడ కూడుకుంటారు, ఎక్కడ దేవుని మాటలు వాళ్ళు వింటూ ఉంటారు, ఎక్కడ దేవుని మాటలు ప్రకటిస్తారని ఎంక్వైరీ చేశాడు. ఎంక్వైరీ చేస్తే పౌలు గారికి ఒక విషయం అర్థమైంది. ఏ విషయం అర్థమైంది? ఫిలిప్పి పట్టణంలో నదీ తీరంలో ప్రతి విశ్రాంతి దినాన్న యూదులు కూడుకుంటారని, అక్కడ దేవుని మాటలు వాళ్ళు వింటూ ఉంటారని, దేవుని మాటలు అక్కడ చెప్పబడతాయని అపోస్తలుడైన పౌలు గమనించి తెలివిగా ఏం చేస్తారంటే, ఆ నదీ తీరంలో దేవుని పిల్లలు కూర్చొని దేవుని మాటలు చెప్పుకుంటున్న ఆ ప్రాంతానికి చక్కగా వెళ్ళాడు. అక్కడ కూర్చున్నాడు, వాళ్ళతో మాట కలిపాడు. ఈయనకేదో బైబిల్ వచ్చినట్లుగా వాళ్ళకి తెలియజేశాడు. వాళ్ళకి అర్థమైపోయింది ఈయనకి బైబిల్ బాగా వచ్చినట్టు ఉందన్న సంగతి వాళ్ళకి అర్థమైంది. ఏమండి మాకు వాక్యం చెప్తారా అని అడిగారు వాళ్ళు. ఇప్పుడు తెలుగు ఏం చేశాడంటే అపోస్తలుడైన పౌలు వాళ్ళకి వాక్యం చెప్పడం ప్రారంభించాడు. ఎప్పుడైతే వాక్యం చెప్తున్నాడో అక్కడ లుదియా అనే ఒక యవనస్తురాలు పౌలు గారు చెప్తున్న మాటలు వినడం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే పౌలు గారు వాక్యం చెప్తున్నాడో ప్రభు ఆమె హృదయాన్ని తెరవడం, ఆవిడ వాక్యం వినడం, వాక్యం విన్న ఆవిడ మారాలనుకోడు. ఆవిడ మాత్రం కాదు, తన కుటుంబ సభ్యులందరినీ ఆవిడ రక్షించాలనుకోవడం. అపోస్తలుడైన పౌలు ద్వారా ఆవిడ మారి తన కుటుంబాన్ని రక్షించినట్లుగా మనం ఆ సందర్భంలో గమనించగలం. ఎప్పుడైతే లుదియా కుటుంబం మారిందో, ఎక్కడ? ఫిలిప్పి సంఘంలో, ఫిలిప్పి ప్రాంతంలో మొట్టమొదటిగా మారింది ఎవరు? లుదియా కుటుంబ సభ్యులు. ఎప్పుడైతే లుదియా కుటుంబ సభ్యులు మారారో అపోస్తలుడైన పౌలు ఏం చేశాడంటే ఆ ప్రాంతంలో కొద్ది కాలం తిరగడం ప్రారంభించాడు. అలా తిరుగుతుండగా మరొక సందర్భం ఆయనకు ఎదురైంది. ఏంటి ఆ సందర్భం అంటే, అక్కడ పూతోను అనే ఒక దయ్యం పట్టిన ఒక యవనస్తురాలు సోది చెప్తుందంట ఆ ఊర్లో చాలా మందికి. అపోస్తలుడైన పౌలు అలా వెళ్ళిపోతుంటే ఈ అమ్మాయి సోది చెప్తున్న అమ్మాయి అపోస్తలుడైన పౌలు అలా వెళ్తూ ఉండగానే ఏమంటుందంటే జనాలతోనే, అసలే ఆయనే నిజమైన సేవకుడు, ఆయనే మనల్ని రక్షించగలడు అని ఆ అపోస్తలుడైన పౌలు గురించి మిగతా వాళ్ళకి చెప్పడం ప్రారంభిస్తుందంట. ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు గమనిస్తున్నాడు. ఒక రోజు ఏం చేశాడంటే, ఈ అమ్మాయికి ఎలాగైనా ఆ దయ్యం పోగొట్టాలి, ఈ అమ్మాయిని బాగు చేయాలనుకున్నాడు. ఆ అమ్మాయికి ఉన్న ఆ దయ్యాన్ని పోగొట్టాడు, అమ్మాయిని బాగు చేశాడు, ఆ అమ్మాయి మారడానికి అవకాశాన్ని కలిగించాడు. అంటే ఆ ఫిలిప్పి సంఘంలో మారిన ఆ రెండో వ్యక్తి ఎవరంటే పూతోను అని దయ్యం పట్టిన ఒక యవనస్తురాలు. ఈ అమ్మాయి మారింది. ఎప్పుడైతే ఈ అమ్మాయి మారిందో, ఈ అమ్మాయి అప్పటి వరకు సోచి చెప్తుందని చెప్పాను కదా, ఎవరి కింద అయితే ఉండి సోచి చెప్తుందో, ఆ యజమానుడికి ఈ అమ్మాయి మారిపోయిన తర్వాత సోది చెప్పేవాడు లేకపోయేసరికి ఆ యజమానుడికి లాభం రావడం మానేసింది. ఎప్పుడైతే లాభాలు రావట్లేదో, ఈ అమ్మాయి మారిపోవడం వల్ల లాభాలు రావట్లేదో, ఎవరి వల్ల అయితే ఈ అమ్మాయి మారిందో ఎంక్వైరీ చేశాడు. అపోస్తలుడైన పౌలు వల్లే మారిందని తెలుసుకున్నాడు. ఈ అపోస్తలుడైన పౌల్ని ఈ చిన్నదానికి సంబంధించిన యజమానుడు ఏం చేశాడంటే జైల్లో పెట్టించాడు, చెరసాల్లో పెట్టించాడు. అలా చెరసాల్లోని అపోస్తలుడైన పౌలు వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలుడైన పౌల్ని, శీలాని, తిమోతిని బాగా కొట్టేసి జైల్లో పెట్టారు. జైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేయాలి? అయ్యో బాబు మేమెంత జైల్లోకి వచ్చాం, దేవా మమ్మల్ని కాపాడుదేవా అని అనాలి. కానీ జైల్లోకి వెళ్ళి ఏం చేస్తున్నారు? వీళ్ళు పాటలు పాడుతున్నారు. పాటలు వీళ్ళు చేస్తూ ఉంటే ఆ పాటలు మిగతా ఖైదీలందరూ వినడం ప్రారంభించారు.
ఈ లోపు ఏం జరిగిందంటే వీళ్ళు పాడుతున్న పాటలకు దేవుడిని మహిమపరుస్తున్న విధానానికి ఆ చెరసాల్లో భూకంపం రావడం, గేట్లన్నీ తెరవబడడం, సంకీళ్ళన్నీ ఊడిపోవడం జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే వెంటనే ఆ చెరసాల నాయకుడు గమనించి, అయ్యో గేట్లన్నీ తెరవబడ్డాయి, సంకీళ్ళన్నీ ఊడిపోయినాయి, ఖైదీలందరూ పారిపోయారని భయపడుతూ, రోమా ప్రభుత్వం నువ్వు సరిగ్గా కాపలా కాయలేదు అని నన్ను చంపేస్తారని భయంతో తనను తానే చంపుకోవడానికి ఆ చెరసాల నాయకుడు ప్రయత్నిస్తుండగా అపోస్తలుడైన పౌలు వెళ్ళి, మీరు కంగారు పడకండి, మేమంతా ఇక్కడే ఉన్నామని ఎప్పుడైతే చెప్పాడో, అయితే ఈయన పాడుతున్న పాటలకి ప్రార్థనలు ఖైదీలు అందరూ మారిపోవడం చూసి ఈయన కూడా మారాలనుకున్నాడు. ఈయన మారడమే కాదు, తన కుటుంబాన్ని అంతటిని ఏం చేయాలనుకున్నాడు? మార్చాలనుకున్నాడు. అలా తన కుటుంబ సభ్యులందరికీ బాప్తిసాలు ఇస్తాడు. అక్కడి నుంచి ఆ తర్వాత రోజు ఉదయాన్నే జైల్లో నుంచి ఈయన రోమీడని తెలుసుకుని, నేను రోమీడ్ అని చెప్తాడు అపోస్తలుడైన పౌలు. అది నువ్వు రోమీడునా? అయితే రోమిలు శిక్షించకూడదనుకుని అపోస్తలుడైన పౌలుని ఆ ప్రాంతం నుంచి పంపించేస్తారు. ఎప్పుడైతే ఆ ప్రాంతం నుంచి ఆయన వెళ్ళిపోయాడో అక్కడి నుంచి మాసిదోనియా వెళ్ళాడు, అక్కడి నుంచి బెరయ వెళ్ళాడు. ఇలా ఈ 3 ప్రాంతాలనే మాసిదోనియా సంఘాలు అంటారు. అయితే ఈ 3 ప్రాంతాల్లో మొట్టమొదటి ప్రాంతానికి వెళ్ళాడు మొట్టమొదటి ప్రాంతం అయిన ఫిలిప్పీకి వెళ్ళినప్పుడు అక్కడ లుదియా మారింది. లుదియా కుటుంబ సభ్యులు మారారు. పూతోను పట్టిన దయ్యం పట్టిన ఒక యవనాలు కూడా మారింది. ఆ తర్వాత చెరసాల నాయకుడు తన కుటుంబం కూడా మారింది. అంటే ఫిలిప్పీ సంఘంలో మొట్టమొదటిగా మారిన ఈ ముగ్గురు, లుదియా, దయ్యం పట్టిన, పూతోను అని దయ్యం పట్టిన ఒక యవనస్త్రాలు, చెరసాలు నాయకుడు, అంటే వీళ్ళు ముగ్గురు మారారు. వీళ్ళు ముగ్గురితో ఫిలిప్పీ సంఘం ఏమైంది? ఫిలిప్పీ సంఘం ప్రారంభించబడింది. అంటే ఫిలిప్పీ సంఘం ఎలా ప్రారంభించబడింది అంటే, దేవుడు మాసిదోనియాకి వెళ్ళమన్నాడు. మాసిదోనియా మొట్టమొదటి ఫిలిప్పీకి వెళ్ళారు. ఫిలిప్పీలో వీళ్ళు ముగ్గురు మారారు. వీళ్ళు ముగ్గురు ద్వారా ఫిలిప్పీ సంఘం అన్నది ప్రారంభమైంది. ఇప్పుడు ఫిలిప్పీ సంఘం చరిత్ర మనకు క్లియర్గా మనకు అర్థమైంది. ఫిలిప్పీ సంఘ చరిత్ర మనకు అర్థమైంది. ఇలా ఆ ఫిలిప్పీ సంఘం ప్రారంభమైంది. ఇది ఫిలిప్పీ సంఘం యొక్క చరిత్ర. అయితే ఇప్పుడు మనం ధ్యానిస్తున్న ఆ సంఘం కూడా ఏ సంఘం? ఫిలిప్పీ సంఘమే. అయితే అలా మారిన ఆ ఫిలిప్పీ సంఘం యొక్క బలాలేంటి, బలహీనతలేంటి జాగ్రత్తగా మీకు కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫిలిప్పీ సంఘంలో ఉన్న ఒక 3 లక్షణాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఫిలిప్పీ సంఘంలో ఉన్న ఒక 3 లక్షణాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫిలిప్పీ సంఘంలో 2 పాజిటివ్ లక్షణాలు ఉన్నాయి, అంటే మంచి లక్షణాలు ఉన్నాయి. 2 మంచి లక్షణాలు ఉన్నాయంట, ఒక చెడు లక్షణం ఉందంట. ఫిలిప్పీ సంఘంలో 2 బలాలు ఉన్నాయంట, ఒకటి బలహీనతలు ఉన్నాయంట. ఏంటి బలాలు బలహీనత మనకు తెలియాలంటే ఫిలిప్పీ పత్రిక మనం జాగ్రత్తగా ధ్యానించాలి. ఫిలిప్పీ పత్రిక మనం ధ్యానించాలంటే ఈ ఫిలిప్పీ పత్రికను అసలు పౌలు ఎక్కడి నుంచి రాస్తున్నాడు, ఎందుకు రాస్తున్నాడు, ఎందుకు రాయాల్సి వచ్చిందనే దానిపై మనకు స్పష్టత వచ్చింది అనుకోండి, బలాలేంటో అదవుతుంది, బలహీనతలేంటో అదవుతుంది. ఈ ఫిలిప్పీ సంఘాన్ని అపోస్తలుడైన పౌలు ఎక్కడి నుంచి రాస్తున్నాడో ఉత్తరం మనకు తెలియాలి. ఫిలిప్పీ పత్రికను అపోస్తలుడైన పౌలు ఎక్కడి నుంచి పత్రిక రాస్తున్నాడంటే చెప్పాను కదా. ఏం చెప్పాను? పౌలు గారు పరిచర్య కోసం చెబుతూ, పౌలు గారు పరిచర్యలో 6వ భాగం ఏంటి? రోమా ప్రయాణం. అపోస్తలుడైన పౌలు రోమా ప్రయాణం దేనికి? జైలుకి వెళ్ళడానికి. అంటే అపోస్తలుడైన పౌలు 6వ పరిచర్య ఏంటంటే రోమా ప్రయాణం దేనికంటే రోమాలో ఉన్న జైల్లోనికి వెళ్ళడానికి అపోస్తలుడైన పౌలు ఆ ప్రయాణాన్ని చేశాడు. అంటే ఆరో భాగంలో ఉన్న 6వ భాగానికి సంబంధించిన ఆ పరిచర్యను మనం గమనిస్తున్నప్పుడు, 6వ భాగానికి సంబంధించిన పౌలు పరిచయం మనం గమనిస్తున్నప్పుడు 6వ భాగంలో ఏముంటదంటే పౌలు గారు జైలుకి వెళ్తాడు, రోమా జైలుకి వెళ్తాడు. ఇప్పుడు రోమా జైల్లో ఉండి ఫిలిప్పీ పత్రిక రాస్తున్నాడు. ఈ పత్రిక కోసం మనకు అర్థం అవ్వాలంటే, ఈ బలాలు బలహీనత మనకు తెలియాలంటే ఈ పత్రిక ఎక్కడి నుంచి రాస్తున్నాడో మనకు తెలియాలి. ఫిలిప్పీ పత్రిక అపోస్తలుడైన పౌలు ఎక్కడి నుంచి రాస్తున్నాడు అంటే జైల్లో నుండి రాస్తున్నాడు పత్రిక. అదే జైల్లో నుండి మరొక 3 పత్రికలు రాశాడు. అందులో ఎఫెసీ పత్రిక, కొలస్సీ పత్రిక, ఫిలెమీ పత్రిక. ఈ లైన్ మీకు అర్థమైతేనే బైబిల్ చదువుతున్నప్పుడు నా మాట అనండి, ఈ లైన్ మీకు అర్థమైతేనే పత్రికలు చదువుతున్నప్పుడు పత్రికల్లో ఏముంది, ఏమి రాశాడనే విషయాలపై మీకు స్పష్టత ఉంటుంది. పత్రికలే కాదు, నేను చెప్తున్నప్పుడు మీకు అర్థం అవ్వాలన్నా ఆ పత్రికలు పౌలు ఎక్కడి నుండి రాశాడనే సంగతులపై మీకు అవగాహన ఉంటేనే నేను చెప్పే విషయాలపై మీకు ఏముంటది, స్పష్టత ఉంటుంది. ఎందుకు విషయాలు చెప్తున్నానంటే ఆ తర్వాత ఎఫెసీ సంఘం కోసం చెప్తాను, ఆ తర్వాత కొలస్సీ సంఘం కోసం చెప్తాను, ఆ తర్వాత గలతీ సంఘం కోసం చెప్తాను. బైబిల్లో ఉన్న సంఘాలన్నీ ఏర్పరుస్తాను, మీకు క్లియర్ గా విప్పి మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను, చాలా సింపుల్ గా. యాక్చువల్ గా చాలా మంది పత్రికల కోసం వివరించారు. ఆ 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు చెప్పారు. లేదు, 1 గంటలో ఆ పత్రిక ఎలా అర్థం చేసుకోవాలో మీకు అర్థమయ్యేలా
నేను నీట్గా రెడీ చేశాను, అవన్నీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే అపోస్తలుడైన పౌలు జైల్లో నుండి ఈ ఫిలిప్పీ పత్రిక రాస్తున్నాడు. ఆ సంగతి మీరు ఏం చేయాలి, ముందు గమనించాలి. అసలు ఎందుకు జైల్లో నుండి ఈ ఫిలిప్పీ పత్రిక రాస్తున్నాడో మనకు తెలియదు. ముందు ఎక్కడి నుంచి రాస్తున్నాడో చూసాం. ఎక్కడి నుంచి? జైల్లో నుంచి. ఎందుకు జైల్లో నుంచి పత్రిక రాస్తున్నాడు? జైల్లో ఉన్న పౌలు గారికి ఎఫెప్త్రోఫీ ద్వారా కొన్ని వస్తువులను పంపించారంట. ఆయనకి మరి జైల్లో చలేస్తుందేమో, దుప్పటి పంపించుండొచ్చు. ఇంకా ఆయన పత్రికలు రాయాలంటే రాసుకోవడానికి పేపర్లు పంపించుండొచ్చు, ఒక మంచి పెన్ను పంపించవచ్చు. ఆయన కావాల్సిన తినడానికి కావాల్సిన కొన్ని ఆహార వస్తువులు, ఇవన్నీ ఫిలిప్పీ సంఘం ఎఫెప్త్రోఫీ ద్వారా జైల్లో ఉన్న పౌలు గారికి కొన్ని వస్తువులు పంపించారంట. వస్తువులు అందుకుని ఈయన ఏం చెప్పాలి? వస్తువులు ఇప్పుడు ఇస్తే ఎవరైనా మంచిగా ఇచ్చారని ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్తాం కదా. వస్తువులు ఇచ్చారు కదా, ఫిలిప్పీ సంఘం వస్తువులు పంపించారు కదా. ఇప్పుడు వస్తువులు పంపించిన ఫిలిప్పీ సంఘానికి కృతజ్ఞతలు తెలుపుతూ రాయబడిన పత్రికే ఫిలిప్పీ పత్రిక. లైన్ మీకు అర్థమవుతుందో లేదో, బాగా చెప్తాను లేదో, పాయింట్ మీకు అర్థమవుతుంది కదా. కొంచెం అటు ఇటుగా కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆయన ముందు పత్రిక నువ్వు జైల్లో నుండి రాస్తున్నాడు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఎందుకు జైల్లో నుంచి ఫిలిప్పీ పత్రిక రాస్తున్నాడంటే జైల్లో ఉన్న పౌలు గారికి కావలసిన వస్తువులన్నీ ఇచ్చారంట. వస్తువులు అందుకున్న ఆయన వస్తువులు ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, థ్యాంక్స్ తెలుపుతూ రాయబడిన పత్రికే ఫిలిప్పీ పత్రిక. ఇది అవుట్లైన్, ఫిలిప్పీ పత్రికకు సంబంధించిన అవుట్లైన్. ఇది అవుట్లైన్. ఇప్పుడు అలా పత్రిక రాస్తున్న ఆయన ఫిలిప్పీ సంఘం యొక్క బలాలు తెలుసు, ఫిలిప్పీ సంఘం యొక్క బలహీనతలు తెలుసు. ఇప్పుడు బలాలు ఏంటో చెబుతున్నాడు, తర్వాత బలహీనతల కోసం మాట్లాడతాం. ఈ ఫిలిప్పీ సంఘం యొక్క బలాలు ఏంటో ఆయన తెలుసు కనుక ఆ బలాలను మైండ్లో పెట్టుకుని రాస్తున్నాడు పత్రిక. ఏమని రాస్తున్నాడు మనకు తెలియాలంటే ఫిలిప్పీ సంఘం యొక్క రెండు బలాలు మనకు తెలియాలి. అందులో ఫిలిప్పీ సంఘానికి ఉన్న మొట్టమొదటి బలం ఏంటంటే సువార్తలో పాలువారైన సంఘం అంట. ఫిలిప్పీ సంఘానికి ఉన్న బలం ఏంటంటే సువార్తలో పాలువారైన సంఘం. దానికి సంబంధించి బైబిల్లో మనం జాగ్రత్తగా కొన్ని వచనాలు చూస్తూ ఆ ఫిలిప్పీ పత్రికను ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. వారి కోసం ఏం మాట్లాడుతున్నా చూడండి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి. ఫిలిప్పీ సంఘం అంట మొదటి నుండి ఫిలిప్పీ సంఘంలో లుదియా అనే స్త్రీ మారింది. మొట్టమొదటి మారింది ఎవరు? లుదియా. మొదటి దినము నుండి ఫిలిప్పీ సంఘంలో మారిన లుదియా దగ్గర నుండి, మొదటి దినం అంటే ఎప్పుడు? అది లుదియా మారినప్పటి నుంచి ఇది వరకు స్వార్థ విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి మీరు ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసు క్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించుడని రుడుగా నమ్ముచున్నాను. ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తున్నాడు. ఫిలిప్పీ సంఘస్థులారా, మీరు బాగా స్వార్థ చేస్తారు, నాతో కలిసి స్వార్థలు మీరెవరు? పాలి భాగస్తులు. అంటే ప్రారంభ దినం నుండి పౌలు గారు ఈ పత్రిక రాసే వరకు ఫిలిప్పీ సంఘం ఏం చేస్తుందంటే బాగా సువార్త చేసే సంఘం అంట, ఫిలిప్పీ సంఘం అంట. మరి మనదే సంఘం మనం చూడాలి. ఫిలిప్పీ సంఘం ఎలాంటిది? సువార్త చేసే సంఘం ఫిలిప్పీ సంఘం. మరి మన సంగతి ఏంటి? మన సంఘం సువార్త చేస్తుందా? మన సంఘంలో సభ్యులు సువార్త చేస్తున్నారా? ఒక్కసారి ఫిలిప్పీ సంఘాన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఫిలిప్పీ సంఘస్థులు అంట ఏం చేస్తున్నారంట? సువార్తలో పౌలు గారు ఎలా ఉన్నారంట? పాలువారుగా ఉన్నారంట. సో గురువుగారు ఏదైనా పని చేస్తుంటే గురువుగారు సపోర్ట్ గా ఉన్నారంట. చక్కగా గురువు గారిని దేవుని పని చేస్తున్నారంట. కుదిరితే గురువు గారు లేకపోతే వీళ్ళే దేవుని పని చక్కగా చేస్తున్నారంట. అంటే సువార్తలో పాలువారైన సంఘం. అంటే ఒక సంఘం అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా ఆ సంఘం ఏం చేయాలి? సువార్త చేయాలి. సువార్త చేస్తేనే ఒక సంఘం ఏమవుతుంది? అభివృద్ధి చెందుతుంది. ఏమంటే నాకు తెలియక ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఎవరు అపార్థం చేసుకోవద్దు. మీకు ఆన్సర్ తెలిస్తే చెప్పే ప్రయత్నం చేయండి. నేను రాసుకున్నాను ఆ పాయింట్. ఇప్పుడు నేను అంటాను, ఇప్పుడు మన సంఘం అభివృద్ధి జరగాలంటే సువార్త చీరాల్లో చేస్తే బాగుంటుందా, బాపట్ల చేస్తే బాగుంటుందా, గుంటూరులో చేస్తే బాగుంటుందా, విజయవాడలో చేస్తే బాగుంటుందా? మన సంఘం అభివృద్ధి చెందాలి అంటే, సువార్త ద్వారా మన సంఘంలోనికి అనేకులు రావాలి అంటే చీరాల్లో చేస్తే బాగుంటుందా, బాపట్ల చేస్తే బాగుంటుందా, గుంటూరులో చేస్తే బాగుంటుందా, విజయవాడలో చేస్తే బాగుంటుందా?
పళ్ళు ఊడిపోతాయి. వాటర్ నుంచి రారు మీరు. చీరాల్లో మారితే అక్కడికి వస్తారా అంటాను నేను. మీకు ఆప్షన్లు ఎందుకు ఇస్తాను నేను? అలాగని చీరాలో స్వార్థ చేయడం తప్పు కాదు, గుంటూరులో స్వార్థ చేయడం తప్పు కాదు, విజయవాడలో స్వార్థ చేయడం తప్పు కాదు. అక్కడ ఎవడన్నా మారితే అక్కడున్న సంఘాలకి వెళ్తాడు, అక్కడున్న సంఘాలకు వెళ్తాడు, అక్కడున్న సంఘాలకు వెళ్తాడు. మన సంఘానికి రావాలంటే అక్కడోడు ఇక్కడికి రాడు, అక్కడోడు ఇక్కడ రాడు. కనుక ఇక్కడ వాళ్ళు ఎక్కువ మంది రావాలంటే సువార్త ఎక్కువగా ఎక్కడ చేయాలి? మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు ఎక్కడో చేస్తున్నారు కనుక మమ్మల్ని అన్నాడా? బాబు మీకు దండం, నేను ఆ ఉద్దేశం తనలేదు. బయట సువార్త చేయడం తప్పు కాదు. బయట సువార్త చేయడం వల్ల ఎవరన్నా మారితే అక్కడున్న సంఘాలకి వెళ్తాడు, అది మంచిదే. కానీ మన సంఘంలోనికి రావాలంటే, మన సంఘం అభివృద్ధి చెందాలంటే మన సంఘ పరిసర ప్రాంతాల్లో ఏం చేయాలి? మనం చేస్తే బాగుంటుంది నేను అనుకుంటున్నాను. లేదండి ఎక్కడ చేసినా వచ్చేస్తానంటే నీ ఇష్టం, ఎక్కడైనా చేసుకో. నాకు వచ్చిన డౌట్ మీ ముందు పెట్టే ప్రయత్నం చేశాను. అంటే ఫిలిప్పీ సంఘం ఏంట్రా బాబు అంటే నవ్వుకుంటారంటే చాలా మంది, నేనేమనలేదు. ఫిలిప్పీ సంఘం ఏంటంటే పౌలు గారితో సువార్తలో ఏం చేస్తున్నారు? పాలు భాగస్తులుగా ఉన్నారు. ఇప్పుడు మనం కూడా సువార్తలు ఎలా ఉండాలి? పాలి భాగస్తులుగా ఉండాలి. మన సువార్త ద్వారా అనేకులు దేవుని దగ్గరికి ఏం చేయాలి? మనం రాబట్టాలి. మన సాక్ష్యం ద్వారా అనేకులు దేవుని సంఘానికి మనం ఏం చేయాలి? రాబట్టాలి. చాలా మంది సాక్ష్యాలు ఎక్కడ చెప్తుంటారు? సంఘంలో చెప్తుంటారు. సంఘంలో చెప్పడం సాక్ష్యాలు తప్పని నేను అనగాని ఆ సాక్ష్యం బయట చెప్తే చాలా మంది వింటారు. ఆ దేవుడు ఎంత గొప్పడో తీసుకుంటారో, ఆ దేవుడి దగ్గర రావడానికి ఏమవుతుంది? అవకాశం ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను బాబు, నేను ఎవరిని ఏమంటలేదు బాబు. ఇక్కడ చెప్పడం తప్పని నేను చెప్పట్లేదు. ఇక్కడ చెప్పడం వల్ల ఇక్కడ వాళ్ళందరికీ నువ్వు చెప్పే దేవుడు గొప్పడని తెలుసు. నువ్వు చెప్పే దేవుడు గొప్పడని బయట తెలిస్తే అది ఎవడన్నా వింటే మారి లోపల రావడానికి ఏముంటది? అవకాశం ఉంటుంది. నువ్వు సువార్త చేస్తావా, నువ్వు సాక్ష్యం చెప్తావా, నువ్వేమన్నా చెయ్యి, దేవుని దగ్గర కొంతమందినైనా తీసుకురా. నేను అంటాను, నీ సువార్త వల్ల, నీ సాక్ష్యం వల్ల ఒక్కరినైనా దేవుని సంఘానికి నడిపించగలిగావా? ఇప్పుడు మనందరికి బైబిల్లో ఒక ఆవిడ కనపడుతుంటది. ఆవిడ పేరు సమరయ స్త్రీ. ఆవిడ ఏం చెప్పింది? ప్రసంగం చెప్పిందా? ప్రసంగాలు చెప్పలేదు, పాఠాలు చెప్పలేదు, సువార్త చెప్పలేదు. తన బ్రతుకును బాగు చేసిన వ్యక్తి కోసం చెప్పింది, సాక్ష్యం చెప్పింది. ఊరినందరిని ఎక్కడ తీసుకొచ్చింది? యేసు దగ్గర తీసుకొచ్చింది. అంటే ఒక సమరయ స్త్రీయే ఊరందరినీ యేసు దగ్గర తీసుకురాగలుగుతున్నప్పుడు మన సాక్ష్యం వల్ల, మన స్వార్థం వల్ల ఒక్కరినైనా దేవుని దగ్గరికి తీసుకురాగలుగుతున్నాం లేదని ఒక్కసారి మనల్ని మనం ఏం చేయాలి? పరిశీలించుకోవాలి. అంటే బయట మన సాక్ష్యం బాగుండాలి. బయట ఏముండాలి? మనకు మంచి సాక్ష్యం ఉండాలి. నీకు బయట మంచి సాక్ష్యం ఉందనుకోండి, నువ్వు పనిచేస్తున్న దగ్గర మార్చొచ్చు. నువ్వు ఖాళీగా కూర్చో సరదాగా మాట్లాడుతున్న దగ్గర కూడా జనాలు ఏం చేయొచ్చు? నువ్వు ఈజీగా మార్చొచ్చు. అంటే ప్రభు పనిలో నువ్వు వాడబడాలి. అది నువ్వు సాక్ష్యం చెప్తావా, స్వార్థ చెప్తావా, పాట పాడతావా, ప్రార్థన చెప్తావా, వాక్యం చేస్తావా, నీ ఇష్టం. ఏదో రూపంలో ప్రభు పనిలో నువ్వు వాడబడాలి. కొంతమందినైనా దేవుని సంఘానికి నువ్వు తీసుకురావాలి. సువార్తలో పాలి భాగస్తులుగా ఏమవ్వాలి? మార్చబడాలి. ఇలా జరగాలంటే ప్రభు పనులు మనం ఏమవ్వాలి? వాడబడాలి. అందరూ ఒకసారి ప్రభువా నన్ను కూడా నీ పనిలో వాడుకోవా అని అడుగు. ప్రభువా నన్ను కూడా నీ పనిలో వాడుకోవు. ఆయన వాడుకుంటాడు. ఆయన వాడుకోవడానికి ఉన్నాడు. నువ్వేమవ్వాలి? వాడబడాలి. అంటే ఒకరోజు నాకు బాగా గుర్తండి, స్వర్ణ అనే ప్రాంతానికి వాక్యం చెప్పడం పిలిచారు. పిలిస్తే నాతో పాటు ఎల్ఐసి రాజు, కొండయ్య నాతో పాటు వచ్చారు. ఆ సంఘంలో ఒక ఇద్దరు పెద్దోళ్ళు, చాలా వయసు ఉంటుంది. నాగేశ్వర కన్నా పెద్ద వయసు. వాళ్ళే సంఘ పెద్దలంట. వాళ్ళ పని ఏంటి అంటే కానుకలు ఎంత వచ్చి లెక్కట్టుకుంటారు, పాస్టర్ గారికి జీతం ఎంత ఇవ్వాలో చూసుకుంటారు, వచ్చిన ఆయనకి కానుక ఎంత ఇవ్వాలో చూసుకుంటారు, అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తారు. నిజంగా నెల్లపోతున్నారు వీళ్ళు, ముసలోళ్ళు. ఆ ముగ్గురు మేము వెళ్ళేసరికి పాట పాడుతున్నారు. ఏమని? వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా అని పాట పాడుతున్నారు వాళ్ళు. పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా, వాడుకో యేసయ్య, నీ కాడి నేను మోస్తా. బాగా ముసలోళ్ళు ఆ వయసులో సంఘంలో పరిచర్య చేస్తూ వాళ్ళు ఇంకా అంటున్నారు, ప్రభువా మమ్మల్ని ఏం చేయి. నాకు అనిపించింది అప్పుడు,
మన సంఘస్థులందరికీ యుద్ధంలో చూపించాలనిపించింది. కాళ్ళు బాగున్నాయి, కళ్ళు బాగున్నాయి, ఉత్సాహం ఉంది, ఎనర్జీ ఉంది, వయసు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ప్రభు పనిలో మనమేమో వాడబడం. మీరు వాడబడరు కనుక దేవా నువ్వైనా వాడుకో దేవా అంటే ఖచ్చితంగా మిమ్మల్ని అందరూ ఏం చేస్తాడైనా వాడుకుంటాడు. అంటే సువార్త పనిలో పౌలుతో కలిసి పాలువారుగా మారిన ఫిలిప్పి సంఘాన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఫిలిప్పి సంఘస్థుల్లాగా మనం కూడా సువార్తలో పాలువారుగా ఏమవ్వాలి, మారాలి. ఇక ఫిలిప్పి సంఘం బాగా సువార్త చేస్తూ ఉంటారు పౌలు గారితో కలిసి. అయితే ఈ ఫిలిప్పి సంఘంలో ఇద్దరు స్త్రీలు ఉన్నారండి, స్పెషల్గా ఇద్దరు స్త్రీలు ఉన్నారండి. అందులో ఒక ఆవిడ పేరు యువోదియా, రెండో ఆవిడ పేరు సుంటికే. వీళ్ళిద్దరు మాత్రం బాగా గొప్పగా చేస్తున్నారంట. అంటే సంఘంలో చాలా మంది సువార్త చేస్తున్నారు, అందులో బెస్ట్ గా ఎవరు చేస్తున్నారంటే ఇద్దరు స్త్రీలు చేస్తున్నారంట. అందులో ఒక ఆవిడ పేరు ఏమో యువోదియా, రెండో ఆవిడ పేరు సుంటికే. వాళ్ళ కోసం కూడా చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు. ప్రభునందు ఏక మనసు గలవారే ఉండిడని యువోదియాను సుంటికేను బతిమాలుకొంచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతితోను నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొంచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. ఫిలిప్పి సంఘం అందరూ సువార్త చేస్తున్నారంట, అందరూ బెస్ట్ గా ఇద్దరు స్త్రీలు చేస్తున్నారంట. ఆ ఇద్దరు స్త్రీల కోసం పనిగట్టుకొని ఏం చేస్తున్నాడు పౌలు గారు? పత్రిక రాస్తున్నాడు. నేను అంటాను మనం అందరం దేవుని పని చేస్తున్నా బెస్ట్ గా దేవుని పని చేసేవాడిని దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? గుర్తిస్తాడు. అంటే నువ్వు పని చేయాలి, ఆ పని కూడా ఎలా చేయాలి చెప్పనా? దేవుడు గుర్తించేలా. నేను అడుగుతున్నాను, ఫిలిప్పి సంఘంలో వీళ్ళిద్దరూ చేస్తున్నారా? లేదు, ఫిలిప్పి సంఘస్థులు అందరూ చేస్తున్నారని పౌలు చెప్పాడు. అయితే వాళ్ళందరికంటే బెస్ట్ గా ఎవరు చేస్తున్నారు? వీళ్ళిద్దరు చేస్తున్నారు. వీళ్ళ పేర్లు పనిగట్టుకు బైబిల్ రాయించాడంటే నేను అంటాను, సువార్త పని చేయడం ఎంత ముఖ్యమో, సువార్త చేసి దేవుని దగ్గర తీసుకురావడం ఎంత ముఖ్యమో, అందరూ బెస్ట్ గా చేస్తే బెస్ట్ గా చేయడం కూడా అంతే ముఖ్యము. అంటే ఫిలిప్పి సంఘం సువార్త చేస్తున్నారని మనకు అర్థమవుతుంది. అందులో బెస్ట్ గా ఇద్దరు స్త్రీలు చేస్తున్నారని మనకు అర్థమవుతుంది. వీళ్ళంతా కలిసి పౌలు గారితో కలిపి సువార్త పని వీళ్ళు చేస్తున్నారు మనకు అర్థమవుతుంది. ఇంకా ఎలా సువార్త చేస్తున్నారు, ఇంకా సువార్తలో ఎలా పాలుభాగస్తులుగా ఉన్నారో మరొక వచనాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా మీరు చూడగలిగితే ఇంకా ఎంత బాగా వాళ్ళు కలిసి పనిచేస్తున్నారో. 5వది, నా బంధకములు యందు నేను సువార్త పక్షమున వాదించడం యందు దానిని స్థిరపరచడం యందు మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారే ఉన్నారు గనుక నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఏ విషయాల్లో పౌలు గారితో కలిసి చేస్తున్నారండి వీళ్ళు? నా బంధకముల విషయంలో. బంధకాలంటే జైల్లో ఉన్నప్పుడు ఆయనతో కలిసి ఉంటున్నారంట, కలిసి పనిచేస్తున్నారంట. నెక్స్ట్, సువార్త పక్షమున వాదిస్తున్నప్పుడు కూడా పౌలు గారికి వీళ్ళు ఎలా ఉన్నారంట? సపోర్ట్గా ఉన్నారంట. దాన్ని స్థిరపరచడానికి కూడా ఎలా ఉన్నారంటే వీళ్ళు సపోర్ట్గా ఉన్నారంట. అంటే పౌలు గారు బంధకాల్లో వీళ్ళు పాలుభాగస్తులుగా ఉన్నారు. ఇంకా ఎవరితో వాదించడానికి వెళ్తుంటే అయ్యగారు మీరు ఎలా మేము ఉన్నామని అంటున్నారంట. దాన్ని స్థిరపరచడానికి కూడా వీళ్ళంతా ఉన్నారంట. కానీ ఈరోజు మన పరిస్థితి ఏంటి? ఎక్కడికైనా వెళ్తానంటే చాలు, అవసరమా మనకి అండి? ఈరోజు ఎలా ఉందంటే, పరిస్థితి ఎలా ఉందంటే, అవసరమా అంత దూరం చేయాలా? మనం లేనప్పుడు అంత దూరం వెళ్ళాలా? ఇలాంటి మాటలు. యాక్చువల్గా ఏం చెప్పాలి? నువ్వు వెళ్ళాలి, మేము మిమ్మల్ని పంపించాలన్నట్లుగా ఉండాలి. వెళ్ళు, మేము ఉన్నాం, నువ్వు వెళ్ళు, మేము సపోర్ట్ చేస్తాం అన్నట్లుగా ఉండాలి. కానీ ఈరోజు సంఘాల పరిస్థితి మనం చూస్తున్నప్పుడు ఏమి లేదు, సువార్తకి సపోర్ట్ లేదు, సహకరించేవారు లేరు. ఇక్కడ చాలా మంది సువార్తకి వెళ్ళరు నాకు తెలుసు, చాలా మంది వెళ్ళరు నాకు తెలుసు. కానీ నేను చాలా ప్రాంతాలకు వెళ్తున్నాను, కానీ నాకేమీ లేదు, సహకారం లేదు, సహకరించేవాళ్ళు లేరు, సహాయం చేసేవాళ్ళు లేరు. మేము ఎలా వెళ్ళగలం? నువ్వు వెళ్ళలేనప్పుడు కనీసం వెళ్తున్న వాడికైనా మనం ఏం చేయాలి? సహకరించాలి. కానీ సహకరించే పరిస్థితులు లేదు. రేపు నైట్కి మళ్ళీ నిడదవలు వెళ్ళాలి, వన్నెస్. నిజంగా చెప్తున్నాను, అక్కడికి వెళ్ళి జరిగేది పెద్ద సువార్తే, కానీ ఆ సువార్త చేయడానికి కనీసం అక్కడ ఛార్జీలు కూడా లేవు. నా సంఘర్షణ కూడా చెప్తే టికెట్ చేశాడు, అటు నుంచి పరిస్థితి ఏంటి అంటే ఇలాంటి విషయాలు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇలాంటి మాటలు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, సువార్తకి సంఘం ఏం చేయట్లేదు, సహకరించట్లేదు.
కానీ ఫిలిప్పి సంఘం అంట వాళ్ళు చేస్తున్నారంట, వాళ్ళు గురువు గారు చేస్తుంటే గురువు గారు కూడా ఏం చేస్తారంట, వీళ్ళు సహకరిస్తున్నారంట, చాలా బెస్ట్గా చేస్తున్నారంట. అంత బెస్ట్గా చేస్తున్న సంఘానికి పత్రిక రాస్తున్నారు, మీరు చాలా బాగా చేస్తున్నారు, ఇంకా బాగా చేయండి అని పౌలు జైల్లో ఉండి ఫిలిప్పి సంఘానికి ఏం రాస్తున్నాడు, పత్రిక రాస్తున్నాడు. అంటే ఫిలిప్పి సంఘానికి ఉన్న బలం ఏంటయ్యా అంటే, ఫిలిప్పి సంఘం అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే సువార్తలో పాలువారైన సంఘం, అదే ఆ సంఘానికి బలం. అందుకే ఆ సంఘం ఏమవుతుంది, అభివృద్ధి చెందుతుంది. ఈరోజు మనం మాట్లాడుకునే స్థాయికి ఆ సంఘం వెళ్ళిందంటే ఆ సంఘంలో ఎవరున్నారు, సువార్త చేసేవాళ్ళు ఉన్నారు, సువార్తకి సహకరించే వాళ్ళుగా ఉన్నారు. ఆ సంఘాన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం సువార్త చేయాలి, సువార్త చేసే వాళ్ళకి ఏం చేయాలి, మనం సహకరించే స్థాయికి మనం వెళ్ళాలి. ఆ సంఘంలో మొట్టమొదటి బలం. రెండో బలాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తానండి. ఆ సంఘంలో ఉన్న రెండో బలం ఏంటంటే, ఆ సంఘానికి ఉన్న రెండో బలం ఏంటంటే, దేవుని పరిచర్యకు ధారాళంగా ఇచ్చే సంఘమే ఫిలిప్పి సంఘం అంట. ధారాళంగా ఇస్తున్నారంట. చూడండి ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:15. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చి విషయంలోను పుచ్చుకునే విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలువారు కాలేదని మీకే తెలియను. ఇచ్చే విషయంలో బెస్ట్ సంఘం ఏ సంఘం అంట, ఫిలిప్పి సంఘం అంట. బెస్ట్ సంఘం అంట, బెస్ట్ సంఘం అంట. మన సంఘం ఎవరు మాట్లాడలేదు, నేను అనకూడదు, మీరు అనకూడదు. అది బెస్ట్ సంఘం అంట, ఇచ్చే విషయంలో బెస్ట్ సంఘం అంట. నేను చెప్తాను, ఎక్కడైనా సరే అక్కడ సాకారం జరుగుతుంటే, ధారాళంగా ఆ సువార్త పరిచర్యకి ఇస్తుంటేనే పరిచర్య ఏమవుతుంటది, అభివృద్ధి చెందుతుంటది. ఇప్పుడు సువార్త సంఘం ద్వారా ఆయా కార్యక్రమాలు జరగాలనుకో ఏం కావాలి, సపోర్ట్ ఉండాలి. ధనం లేకుండా కార్యక్రమాలు చేయగలం. గతంలో చాలా విస్తృతంగా చేసేవాళ్ళు కార్యక్రమాలు, కానీ ఈ మధ్య అసలు కార్యక్రమాలే చేయట్లేదు. కారణం ఏంటంటే ఇచ్చేవారు లేరు. మరొక సత్యాన్ని మీకు చెప్తున్నాను, మారు మనసు పొందని వారు మన సంఘంలో ఎవరైనా ఉంటే వారు కానుకలు ఇవ్వద్దు. ఎందుకంటే మారు మనసు పొందకుండా నువ్వు కానుకలు ఇచ్చినా ఆ కానుకల వల్ల నీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. నీకే ఎలాంటి ఉపయోగం లేనప్పుడు ఆ కానుకల వల్ల నాకు మన సంఘానికి ఎలాంటి ఉపయోగం ఉండదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు కోరుతుంది ధనాన్ని కాదు, మన హృదయాన్ని. నీ మనసు మారకుండా, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా నువ్వు కానుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం నీకు లేదు, తీసుకున్న నాకు లేదు, సంఘానికి కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు. కనుక దేవుని నమ్మని వారు మన సంఘంలో కానుకలు వేయకండి. ఇకపోతే దేవుని నమ్మిన వారు, మారుమనసు పొందిన వారు, రక్షణలో ఉన్నవారు ఖచ్చితంగా దేవుని పరిచర్యకు ఇవ్వాలి అని బైబిల్ చెప్తుంది. ఎంతయ్యా అంటే దశంభాగం కన్నా ఎక్కువ ఇవ్వాలని కొత్త నిబంధన ప్రకారంగా మనకు అర్థమవుతుంది. ఇంకో ఫిలిప్పి సంఘం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుని పనికి వారు ధారాళంగా ఇచ్చారు, అందుకే ఆ సంఘం అభివృద్ధి చెందింది. ఆ సంఘం కోసం ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నామంటే ఆ సంఘం ఇచ్చే జాబితాలో ఉంది. పౌలు అంటున్నాడు ఆ సంఘం కోసం అది బెస్ట్ సంఘం అంటున్నాడు. ఇక ఫిలిప్పి సంఘస్థులు ఇంకెలా ఇచ్చేవారని ఫిలిప్పి సంఘం కొరకు ఇంకా మనం లోతుగా ఆలోచిస్తూ లోపలికి వెళ్ళగలిగితే ఆ ఫిలిప్పి సంఘస్థులు ఎలా ఇచ్చారో మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:16 కూడా మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటికి నా అవసరములు తీర్చుటకు సహాయం చేసితిరి. ఫిలిప్పి సంఘస్థుల కోసం మాట్లాడుతున్నాడు. ఫిలిప్పి సంఘస్థులంట మాటికి ఇచ్చారంట. ఏదైనా మన సంఘంలో కార్యక్రమం జరిగించాలని ఈ వారం అడిగాం అనుకోండి, వచ్చే వారం కూడా మళ్ళీ అడిగాం అనుకోండి, ఏంటంటే మాటికి అడిగేస్తున్నారు అంటారు. కానీ ఫిలిప్పి సంఘస్థుల కోసం అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. ఫిలిప్పి సంఘస్థులు అంట మాటికి ఇచ్చేవారంట, మాటికి ఆయన అవసరాలు తీర్చారంట, మాటికి సంఘం యొక్క స్థితిగతులను సంఘం యొక్క అభివృద్ధి కొరకు వారు మాటికి ఇచ్చారు అన్నట్లుగా అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ, ఇంకా వాళ్ళ సంఘం కొరకు మాట్లాడుతూ, వారి సంఘం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో మాట్లాడుతూ 17 వచనం కూడా చూడగలిగితే ఆయన ఏం చెప్తున్నాడు చూడగలిగితే, నేను ఇవి అపేక్షించి ఎలాగో చెప్పట్లేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలం రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. ఎదుగు విషయాలు అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు అంటే, వాళ్ళ సంఘస్థులు ఇచ్చారు, తీసుకున్న ఆయన వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఇగో మీరు ఇచ్చారు కదా, ఖచ్చితంగా దేవుడు మీకు ఇస్తాడు, విస్తారమైన ఫలాన్ని మీరు పొందుకుంటారని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక వారి కోసం ఇప్పుడు అసలు విషయాన్ని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఫిలిప్పి పత్రిక 4:18 మీరు చూడగలిగితే, నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నవి,
నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నవి. మీరు పంపిన వస్తువులు ఎఫత్రోఫీ వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైనవి, సువాసనయు, దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నవి. మీరు పంపిన వస్తువులు ఎఫత్రోఫీ వల్ల పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను. అంటే ఆయనకు వస్తువులు పంపించారు. ఆ వస్తువులు తీసుకుని ఆయన జైల్లో నుండి వాళ్ళకి పత్రిక రాస్తున్నాడు. మీరు మీరు పంపించిన వస్తువులు చాలా గొప్పవి, చాలా మనోహరంగా ఉన్నాయి, సువాసనయు, దేవునికి ప్రీతికరమైనవి, ఇష్టమైన యాగమై ఉన్నాయని వారు పంపిన వస్తువుల కోసం మాట్లాడుతున్నాడు. వారు పంపిన వస్తువులను మనసులో పెట్టుకుని వారి కృతజ్ఞతలను తెలుపుతూ మీరు పంపించారు, థ్యాంక్స్ అని చెప్తూ మీరు అలా ఇవ్వడం వలన మీకు విస్తారమైన ఫలం వస్తుందని పిలిపిల కోసం మాట్లాడుతున్నాడు. 19:20 కూడా మీరు జాగ్రత్తగా గమనించగలిగింది. కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున యేసుక్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చును. కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చును. దేవుడు ఫిలిప్పీ సంఘస్థులతో మాట్లాడుతున్నాడు. మీరు అవసరాలు తీర్చారు, దేవుని పనికి ఉన్నతంగా ఇచ్చారు కనుక దేవుడు మీకు ఖచ్చితంగా మీ అవసరాలు తీరుస్తాడు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. అంటే సంఘం యొక్క అవసరాలను దేవుడు తీర్చాలి అంటే, సంఘస్థుల యొక్క అవసరాలను తెచ్చాలంటే సంఘ పరిచర్యకు, సంఘ సేవకుడికి వాళ్ళు కావాల్సినవన్నీ ఇచ్చారు కనుకనే సంఘం యొక్క అవసరాలు మీ అవసరాలు దేవుడు తీరుస్తాడని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఈరోజు మన సంఘంలో ఉన్న మీ అవసరాలు కూడా దేవుడు తెచ్చాలంటే దేవుని పనికి, దేవుని పరిచర్యకు మీరు కూడా ఫిలిప్పీ సంఘంలో మీరు ధారాళంగా ఇచ్చేవారుగా ఉండాలి. ఇక ఫిలిప్పీ సంఘస్థులు అంటే మాసిదోనియా సంఘాలకు సంబంధించిందే ఫిలిప్పీ సంఘం. ఈ మాసిదోనియా సంఘాల్లో ఉన్న ఈ ఫిలిప్పీ సంఘస్థులు వీళ్ళందరూ బాగా గొప్ప సంఘం, లేకపోతే ఉన్నతమైన సంఘం, ధనిక సంఘం అని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో. వీరి కోసం మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు గమనించగలిగితే అక్కడ కొరింథీయులకు మాసిదోనియా సంఘస్థుల కోసం మాట్లాడతాడు. మాసిదోనియా సంఘస్థులు దేవుని కృపను పొందుకున్న సంఘాలు అన్నట్లుగా మాట్లాడుతుంటాడు. ఈ దేవుని కృపను పొందుకుని ఈ మాసిదోనియా సంఘాలుగా ఉన్న ఈ ఫిలిప్పీ సంఘం కానీ, తెస్సలోనిక సంఘం కానీ, బెరయ సంఘం కోసం ఆయన మాట్లాడుతూ వీరు నిరుపేదలైనను దేవుని పనికి ధారాళంగా ఇచ్చారు అన్నట్లుగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు పత్రిక రాస్తూ చెప్తూ ఉంటాడు. అంటే ఈ ఫిలిప్పీ సంఘస్థులు పేద సంఘం, నిరుపేదలైన సంఘం, అయినా దేవుని పనికి ఉన్నతంగా ధారాళంగా ఇచ్చే సంఘంగా ఆ సంఘం అన్నట్లుగా మనకు బైబిల్లో కనబడుతుంది. ఆ సంఘం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఫిలిప్పీ సంఘంలో మనం కూడా దేవుని పనికి ధారాళంగా ఇచ్చేవారుగా ఉండాలి. ఫిలిప్పీ సంఘం యొక్క బలాలు మనం గమనిస్తున్నప్పుడు, ఫిలిప్పీ యొక్క సంఘాన్ని యొక్క బలాన్ని మనం గమనిస్తున్నప్పుడు వారు సువార్తలో పాలువారైన సంఘం కనబడుతున్నారు, దేవుని పనికి ధారాళంగా ఇచ్చే సంఘం కనబడుతున్నారు. అయితే ఈ రెండు ఆ సంఘంలో ఉన్న బలాలు. అయితే ఫిలిప్పీ సంఘంలో ఉన్న బలాలతో పాటు ఫిలిప్పీ సంఘంలో మరొక బలహీనత కూడా ఉంది. ఆ బలహీనత కూడా చివరిగా మనం చూడగలిగితే ఏంటి ఫిలిప్పీ సంఘంలో ఉన్న ఆ బలహీనత, ఫిలిప్పీ సంఘంలో ఉన్న బలహీనత ఏంటో మనం జాగ్రత్తగా చూడగలిగితే, ఫిలిప్పీ సంఘస్థులు ఎలాంటి వాళ్ళు అంటే ఏక మనసు లేని సంఘం ఫిలిప్పీ సంఘం. ఫిలిప్పీ సంఘం సువార్త చేస్తారు, అపోస్తలుడైన పౌలుతో సువార్తలో పాలువారుగా ఉంటారు, దేవుని సంఘానికి, దేవుని పరిచర్యకు ఉన్నతంగా ఇస్తుంటారు, దేవుని సేవకునికి కావాల్సినవన్నీ వాళ్ళు ఇస్తూ ఉంటారు. అయినప్పటికీ ఫిలిప్పీ సంఘంలో ఉన్న లోటు ఏంటంటే, ఫిలిప్పీ సంఘానికి ఉన్న బలహీనత అంటే ఏక మనసు లేకుండా ఒకరంటే ఒకరు పడకుండా వారు దేవుని పనిని ఉన్నతంగా చేస్తున్నారు, దేవుని పనికి ఉన్నతంగా ఇస్తున్నారు. అందుకే అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఆ పత్రిక ప్రారంభం నుంచి వారి కోసం మాట్లాడుతున్న మాటలు మీరు గమనించగలిగితే, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 27-28 వచనాలు మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించే వారికి బెదరక అందరూ ఏకభావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. అట్లు మీరు బెదరకుండినట్లు వారికి నాశనమును మీకు రక్షణ కలుగుటకు సూచన ఉన్నది, ఇది దేవుని వల్ల కలిగినదే. ఫిలిప్పీ సంఘస్థులతో మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీ సంఘస్థులారా, మీరు సువార్తలో పాలువారుగా ఉన్నారు, సువార్త పనికి మీరు ధారాళంగా ఇస్తున్నారు. అయితే మీ సంఘంలో ఉన్న ఒక లోటు ఏంటంటే మీరందరూ ఏక మనస్సుతో, ఏక భావంతో, ఏక తాత్పర్యంతో కలిసిగట్టుగా ఉండి మీరు దేవుని పనిని మీరు చేయలేకపోతున్నారు. మీరు ఏకభావం కలిగిన వారిగా మీరు ఉండాలన్నట్లుగా ఫిలిప్పీ సంఘానికి పౌలు ఈ పత్రిక రాస్తున్నాడు. ఫిలిప్పీ సంఘానికి అన్ని ఉన్నాయి కానీ ఐదో తనం లేదు అన్నట్లుగా ఫిలిప్పీ సంఘంలో ఏక మనస్సు అనే ఆ తత్వం ఆ సంఘంలో లేనట్లుగా మనకు అర్థమవుతుంది. అంటే ఫిలిప్పీ సంఘం చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే వారికి ఏక మనసు లేదు. ఆ విషయాన్ని అపోస్తలుడైన పౌలు ఖండిస్తున్నాడు. ఇప్పుడు మన సంఘం ఎలా ఉండాలంటే
మనం ఏక మనస్సు కలిగి ఉండి దేవుని పని చేయాలన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఇక ఫిలిప్పి సంఘం కోసం ఆయన మాట్లాడుతూ 2వ అధ్యాయం 2వ వచనం కూడా మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, మీరు ఏక మనస్సులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయండి. ఏక మనస్సుకు లగునట్లు ఏక ప్రేమ ఏక భావం గలవారే ఒక్కదాని యందే మనసుంచుచు. అంటే ఈ విషయాలు ఫిలిప్పి సంఘానికి రాస్తున్నాడంటే ఫిలిప్పి సంఘంలో ఏమి లేదే అంటే ఏక మనసు లేదు, ఏక భావం లేదు, ఏక భావం లేదు, ఏక ప్రేమ లేదు, ఒక్కదాని అందే అందరూ మనసు ఉంచట్లేదు. ఎల్లమ్మ ఒకటి అంటే పొల్లమ్మ ఒకటి ఉంటుంది. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు పనిచేస్తున్నారు, ఎవరికి వాళ్ళు పనిచేస్తున్నారు కానీ అదంతా కలిసి పని చేయలేకపోతున్నారు. అందరూ ఒక తాటి మీదకి వచ్చి పని చేయలేకపోతున్నారు. అంటే వాళ్ళకి ఏక తాత్పర్యం లేదు, ఏక మనసు లేదు, ఏక భావం లేదు అన్నట్లుగా ఫిలిప్పి సంఘం కోసం మాట్లాడుతున్నాడు. అయితే ఫిలిప్పి సంఘస్థులు పని అయితే ఉన్నతంగా చేస్తున్నారు, పరిచర్య అయితే ఉన్నతంగా చేస్తున్నారు, పరిచర్యకైతే ఉన్నతంగా ఇస్తున్నారు. కానీ వాళ్ళు లేనిదేంటయా అంటే వాళ్ళు లేనిదేంటయా అంటే ఏక మనసు లేదు, ఏక మనసు లేదు, ఏక మనసు లేదు, ఏక మనసు లేదు. అంటే సంఘం అంతా కలిసి లేకపోతే చాలా ప్రమాదం అండి. మనం కలిసి ఉన్నాం అనుకోండి ఏమైనా చేయగలం. కలిసి ఉంటే కలదు సుఖం అంటారు, ఐకమత్యమే మహాబలం అంటారు, సహోదరుల ఐక్యత కలిగి ఉంట ఎంత మేలు ఎంత మనోహరం అంటాడు. ఫిలిప్పి సంఘాన్ని చూస్తున్నప్పుడు ఫిలిప్పి సంఘస్థుల్లో ఐక్యత లేదు అన్నట్లుగా మనకు అర్థమవుతుంది, ఏక భావం లేదన్నట్లుగా మనకు అర్థమవుతుంది, ఏక మనసు లేదని మనకు అర్థమవుతుంది, ఏక ప్రేమ లేదన్నట్లుగా మనకు అర్థమవుతుంది. కనుక ఫిలిప్పి సంఘస్థుల కోసం ఆయన ఇంకా ఏం మాట్లాడుతున్నాడో కూడా మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ముందుకెళ్ళగలిగితే, ఈ ఫిలిప్పి సంఘంలో ముందుగానే మీకు చెప్పాను, ఈ ఫిలిప్పి సంఘంలో సువార్తను బాగా చేసేవారిలో 2 రకాల పేర్లు చెప్పాను. యువోదియ, సుంటికే, వీళ్ళిద్దరూ దేవుని పని సువార్త బాగా చేసేవారు అన్నట్లుగా మీకు ముందుగానే వాక్యం చెప్పాను. వీళ్ళు బాగా సువార్త చేస్తున్నారు కానీ అక్కలిద్దరికి ఏమీ లేదో చెప్తున్నాడు. ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనాన్ని కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, ప్రభునందు ఏక మనస్సు గలవారే ఉండుడని యువోదియాను సుంటికేను బతిమాలుకునుచున్నాను. వీళ్ళిద్దరికి ఏక మనసు లేదు కానీ ఇద్దరు ఏం చేస్తారా అంటే సువార్త చేస్తున్నారు. సువార్త చేసే వరకు వీళ్ళు పాలువారుగా ఉన్నారన్నట్లుగా 3-4 వచనాలు మనకు అర్థమవుతుంది. వీళ్ళు సువార్త చేస్తున్నారు, సువార్త పనికి ధారాళంగా ఇస్తున్నారు, కానీ సువార్త చేసే వీళ్ళు ఒకరంటే ఒకరికి పడని పరిస్థితులు ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఈరోజు చాలా మంది పనిచేస్తుంటారు, సువార్త పేరుతో చాలా మంది వెళ్తూ ఉంటారు సంఘాల్లోంచి. తప్పలేదు, సువార్త చేయడం తప్పలేదు, అందరూ సువార్త చేయాలి. అయితే ఆ సువార్త సంఘంతో చేయాలి, సంఘంతో కలిపి చేయాలి, సంఘస్థులతో మాట్లాడుతూ చేయాలి, సేవకుడి ద్వారా మీరు చేయాలి. అంతే తప్ప సేవకుడికి వ్యతిరేకంగా మీరు సువార్త చేయకూడదు, సేవకుడి మీద కోపతాపాలతో కూడా మీరు సువార్త మీరు ఎప్పుడు చేయకూడదు. కానీ ఫిలిప్పి సంఘస్థులు కూడా ఎలా ఉన్నారో చెప్తూ ఫిలిప్పి సంఘస్థులు కూడా సువార్త చేస్తున్నారంట, కక్షతో సువార్త చేస్తున్నారంట. ఆ విషయాన్ని కూడా మీరు చూడగలిగితే ఫిలిప్పి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని కూడా మీరు గమనించగలిగితే, కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటిస్తున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడి చేయవలెనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక మంచి మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుతున్నారు. అంటే ఫిలిప్పి సంఘంలో చాలా మంది సువార్త చేస్తున్నారు, సేవకుడికి వ్యతిరేకంగా సువార్త చేస్తున్నారట, సేవకుడి మీద వ్యతిరేక భావంతో సువార్త చేస్తున్నారంట. అంటే మిగతా వారితో సంఘస్థులతో పడకుండా ఏక భావం, ఏక ఆలోచన, ఏక ప్రేమ, ఏక ఉద్దేశం లేకుండానే వారు దేవుని పని చేస్తున్నారు. అది దేవుని పని కాదు, మనం దేవుని పని చేస్తున్నాం అని భ్రమలో వాళ్ళు ఉండిపోతున్నారు. అది దేవుని పనికి సంబంధించింది కాదు, అది దేవుని పనికి చేసిన ఆ పనికి ఒకరోజు ప్రతిఫలం కూడా రాదు. దేవుని పనిలోనికి ప్రతిఫలం రావాలి అంటే సంఘంతో చేయాలి, ఏక మనసుతో చేయాలి, ఏక తత్పరంతో చేయాలి, సేవకుడు పర్మిషన్తో సేవకుడికి చెప్పి ఆ క్రమాలను నువ్వు జాగ్రత్తగా పాటిస్తూ చక్కగా నువ్వు సువార్త చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫిలిప్పి సంఘం నుండి మనం నేర్చుకోకుండా పాఠం ఏంటంటే ఫిలిప్పి సంఘంలో ఏకభావం లేదు, ఏకాలోచన లేదు. కానీ మనం వాళ్ళ దగ్గర నుంచి అది నేర్చుకోకూడదు. మనం ఏం చేయాలంటే ఏకభావం, ఏక ఆలోచనతో మనం జాగ్రత్తగా ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా మన సంఘం ఉన్నతంగా అభివృద్ధి చెందుతుంది. సంఘంగా మనం ఉన్నతంగా బలంగా కనబడతాం. ఎవరు మనల్ని ఏమి చేయలేరు, దుష్టుడు కూడా మనం పడగొట్టలేడు. అంటే ఒక ఉన్నతమైన స్థానానికి మన సంఘం వెళ్ళాలంటే మన సంఘంలో ఉండవలసిన అవి ఏంటయ్యా అంటే మనం ఏక మనసుతో సువార్త చేయగలగాలి, సువార్తలో పాలువారుగా మనం మారాలి, సువార్త పనికి ధారాళంగా ఇచ్చేవారుగా ఉండాలి. ఈ విషయాలన్నింటినీ మీరు మనసులో పెట్టుకొని ఫిలిప్పి పత్రిక మీరు చదవగలిగితే, ఫిలిప్పి పత్రిక మీరు అర్థం చేసుకోగలిగితే ఫిలిప్పి పత్రిక మీకు ఈజీగా అర్థమైపోతుంటది. ఇక ఫిలిప్పి సంఘంలో ఉన్న బలాలు బలహీనతలు ఏంటని మళ్ళీ మరొకసారి మనం అధ్యయనం చేయగలిగితే, ఫిలిప్పి సంఘంలో ఉన్న బలాలు ఏంటి అంటే వారు సువార్తలో పాలువారైన సంఘంగా కనబడుతున్నారు, సువార్త పరిచర్యకు దేవుని పరిచర్యకు ధారాళంగా ఇచ్చేవారు కనబడుతున్నారు. అవి బలాలు. అందులో బలహీనత ఏంటంటే అంటే వారు ఏక మనసు లేదు, ఏక తాత్పర్యం లేదు, ఏక ప్రేమ లేదు. అందరూ ఎవరికి వాళ్ళు నేను దేవుని పని చేస్తాననే ఒక భ్రమలో
చెడ్డ తలంపులతో వారు దేవుని పనులు చేస్తూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. అది మంచిది కాదని పౌలు చెప్తున్నాడు. అది మంచిది కాదని పౌలు చెప్తున్నాడు. అదే చివరగా ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూడగలిగితే, కక్ష చేతనైనను వృధాశము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనిచు అంటాడు. ఎవరికి వాడు తనను తాను తగ్గించుకుంటూ నాకన్నా నువ్వు బెస్ట్, నాకన్నా నువ్వు బెస్ట్ అనే ఒక భావంతో, ఒక మంచి ఆలోచనతో మన దేవుని పనిని చేయగలిగితే ఆ పని ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఆ పని దేవుడికి నచ్చుతుంది. ఓ రోజు మనకు దేవుడు ఖచ్చితంగా బహుమానం ఇస్తాడు. ఫిలిప్పీ సంఘం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే, సువార్తలో పాలువారైన సంఘంగా ఫిలిప్పీ సంఘం ఉంది. మన సంఘం కూడా సువార్తలో పాలువారైన సంఘంగా మారాలి. సువార్త పనికి పరిచర్యకు వారు ధారాళంగా ఇచ్చిన సంఘం కనబడుతుంది. మనం కూడా దేవుని పనికి ధారాళంగా ఇచ్చేవారుగా మనం ఉండాలి. ఇక ఫిలిప్పీ సంఘంలో నుండి మనం నేర్చుకోకుండా ఉండవలసింది ఏంటంటే, ఏక మనసు లేకుండా మనం ఉండకూడదు. ఏక మనసుతో, మంచి భావంతో దేవుని పనిని, దేవుని పరిచయం చేస్తూ మన సంఘంలోకి ఎవరైనా చేయకపోతే వాడిని బలపరుస్తూ వాడిని కూడా దేవుని పనికి తీసుకెళ్లేవారుగా, దేవుని పనిలో వాడిని కూడా పెట్టేవారుగా మనం వెళ్ళగలిగితే ఖచ్చితంగా మన సంఘం కూడా బలపడుతుంది, అభివృద్ధి చెందుతుంది. ఖచ్చితంగా దేవుడిని మహాలోకాలు చేరడానికి అవకాశం ఉంటుంది. కనుక విషయాలన్నీ మీరు గమనించండి, మంచి నిర్ణయం తీసుకోండి, ప్రార్థన చేసుకోండి. దయగల తండ్రి, కృపల దేవ, నా సంఘస్థుల తండ్రి, అనేక విషయాలు తండ్రి బోధించాను, అనేక విషయాలు తెలియజేసాను తండ్రి. మరి అర్థం చేసుకుని ఫిలిప్పీ సంఘంలో ఉన్న ఆ బలాలను మా సంఘంలో కూడా బలాలుగా మార్చుకోవడానికి చూపించండి. ఫిలిప్పీ సంఘంలో ఉన్న ఆ బలహీనతను మా సంఘంలో కూడా ఒకవేళ ఉంటే ఆ బలహీనత మేము తొలగించుకొని ఏక మనసు కలిగిన మేము ఉన్నతంగా పనిచేసి ఏక మనస్సు అనే ఆ మంచి ఆ విధానాన్ని మా సంఘంలో పెట్టుకోరు తండ్రి. మా సంఘాన్ని కూడా అభివృద్ధి పరచుకోవడానికి తండ్రి, మా వచ్చిన వారందరికీ మంచి మనసు దయచేయమని మీ చిత్తం ఉంటే తండ్రి, మరొక ఈ రీతిగా కలిసి వారితో ఈ సంగతులు మాట్లాడుకునే చక్కని పరిస్థితులు మాకు అనుకూలపరచమని, మేము చేసిన ఈ ప్రార్థన మీ పాదసనికి చేర్చుకోమని, మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిణామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.